చేస్తున్నావు లేదా నా ప్రయత్నం చేస్తున్నా ఎవరైంది బాబు ఇక్కడ సన్మానం చేశాడు. దేనికి సన్మానాలు, దేనికి ఈ గొప్పలు అనేటువంటిది ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. నష్టపోయినటువంటి రైతును ఆదుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం, నష్టాన్ని సరిగ్గా ఎన్యూమరేషన్ చేయలేనటువంటి ప్రభుత్వం, ఇటువంటి కష్ట సమయాల్లో ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి పూర్తిగా వారికి అండగా నిలబడకపోగా ఈరోజు ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి సందర్భాలు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో తప్పకుండా ప్రభుత్వాన్ని రైతుల పక్షాన అంటే ఒక నాయకుడికి మనసు అనేటువంటిది ఉండాలి. రైతులకి నష్టం వాటిల్లితే వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆపదలో మనం అండగా నిలబడాలనేటువంటి తాపత్రయం పరిపాలించేటువంటి నాయకుడికి ఉండాలి. వ్యవసాయం అంటే దండగా అనుకునేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడతా ఉన్నాం. రైతులు ఎక్కడికక్కడ కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎంత ఇచ్చాడు? 5,000 రూపాయలు. దగ్గర 60-70 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం ఇవ్వకపోతే బాగోదని చెప్పి ఒక 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వ్యవసాయం పట్ల కనీసం చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి, వ్యవసాయం చేసుకున్నటువంటి వారిని కనీసం మనుషులుగా చూడనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అందరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో తప్పకుండా రాష్ట్రంలో ఇదే కాదు, రేపు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రాంతాలని వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. అందరి పక్షాన రేపు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం. ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా రైతాంగానికి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా నిలబడతాం. మీకు ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ప్రభుత్వం తీర్చేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.